హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ గురించి డిస్కస్ చేద్దాం. సో దీని యొక్క ఈక్వేషన్ వచ్చేసరికి dy/dx ప్లస్ py ఈక్వల్ టు క్యూ. సో ఈ ఫార్మాట్లోన లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఉంటుంది, వేర్ pq అనేవి ఏంటి కాన్స్టెంట్స్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ y ఈజ్ కాల్డ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్. సో ప్రతి దానికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. సో దీనికి కూడా వర్కింగ్ రూల్ అనేది ఉంది, ద ఈక్వేషన్ ఆఫ్ ది ఫార్మ్. సో ఆల్రెడీ ఏమని చెప్పుకున్నాం, ఈ ఫార్మాట్ అనేది dy/dx ప్లస్ py ఈక్వల్ టు క్యూ అనే ఫార్మాట్లో ఉంటుంది అని చెప్పుకున్నాం. మరి దీనికి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి IF ఈక్వల్ టు e పవర్ ఆఫ్ ఇంటిగ్రల్ pdx. జనరల్ సొల్యూషన్ y ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూ ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ dx ప్లస్ c. సో ఇదేంటిది వర్కింగ్ రూల్. ఒక ప్రాబ్లం చెప్పుకుందాం. సాల్వ్ sin 2x dy/dx మైనస్ y ఈక్వల్ టు tan x. ఫస్ట్గా మనం ఏం చేయాలి, మనకి ఏదైతే క్వశ్చన్ ఇచ్చారో దాన్ని గివెన్ దట్గా రాసుకోవాలి. గివెన్ దట్ sin 2x dy/dx మైనస్ y ఈక్వల్ టు tan x అని తీసుకుంటాం. ఇక్కడ ఈ sin 2x అనేది ఇక్కడ ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. సో దీని అంతటిని మనం ఏం చేస్తున్నామంటే ప్రతి దానికి అంటే రెండు వైపులా మనం ఏం చేస్తున్నామంటే sin 2x తోటి డివైడ్ చేస్తాం. సో sin 2x తో డివైడ్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఆల్రెడీ sin 2x మల్టిప్లై చేస్తుంది. సో ఇది sin 2x కిందన డివైడ్ చేస్తుంది, క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఏమవుతుంది, మైనస్ y/sin 2x ఈక్వల్ టు tan sin 2x. ఇక్కడ ఇంకా ఏమి మిగులుతుంది, ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి dy/dx అనేది మిగులుతుంది. ఇక్కడ మనం tan xని ఎలా రాసుకోవచ్చు, tan xని మనం sin x/cos xగా రాసుకోవచ్చు. అదేవిధంగా sin 2xని ఎలా రాసుకోవచ్చు, 2 sin a cos aగా రాసుకోవచ్చు. కాబట్టి 2 sin x cos xగా రాసుకున్నాం. ఓకే, సో ఇక్కడ రాసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే dy/dx మైనస్ y/sin 2x ఈక్వల్ టు, సో దీన్ని ఏం చేసామంటే దీన్ని రెసిప్రోకల్ చేసాం. 1/2 sin x cos xగా రెసిప్రోకల్ చేస్తే ఇక్కడున్న sin x ఇక్కడున్న sin x ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోతే ఇంకా అప్పుడు మనకి ఏం మిగులుతుంది, ఇక్కడ 1/ ఇక్కడ cos x ఉంది, ఇక్కడ cos x ఉంది, అంటే ఏంటి, రెండు మల్టిప్లై అవుతాయి కాబట్టి 2 cos స్క్వేర్ xగా అక్కడ అవుతుంది అన్నమాట. సో 1/2 cos స్క్వేర్ x. నెక్స్ట్ సో dy/dx మైనస్ దీన్ని ఎలా రాసుకోవచ్చు, y ఇంటూ 1/sin 2xగా రాసుకోవచ్చు. దీన్ని ఎలా రాసుకోవచ్చు, 1/2 ఇంటూ 1/cos స్క్వేర్ xగా రాసుకోవచ్చు. సో ఇక్కడ మనం y ఇంటూ 1/sin 2xగా రాసుకున్నాం కదా. ఈ 1/sin 2xని ఎలా రాసుకోవచ్చు, cosecant 2xగా రాసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ రాసుకున్న 1/2 1/cos స్క్వేర్ xగా రాసుకున్నాం కదా, దాన్ని ఎలా రాసుకోవచ్చు, secant స్క్వేర్ xగా రాసుకోవచ్చు. కాబట్టి ఈ రెండు ప్లేసుల్లోనే ఈ రెండు అనేవి సబ్స్టిట్యూట్ చేస్తాం. కాబట్టి 1/sin 2x ప్లేస్లో ఏమని రాస్తాము, cosecant 2x అని రాస్తాం. అదేవిధంగా 1/cos స్క్వేర్ xలో ఏమని రాస్తాము, secant స్క్వేర్ x అని రాస్తాం. సో ఈ రాసిన తర్వాత ఈ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వచ్చిన ఈక్వేషన్ అనే దాన్ని మనం ఈక్వేషన్ 1 అని అనుకుంటాం. ద లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఏ ఫార్మాట్లో ఉంటుందని చెప్పుకున్నాం, dy/dx ప్లస్ py ఈక్వల్ టు క్యూ అనే ఫార్మాట్లో ఉంటుంది అనుకున్నాం. సో దీన్ని ఏమనుకుంటామంటే సెకండ్ ఈక్వేషన్ అంటాం. ఇప్పుడు ఈ ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ ఏం చేయాలి, కంపేర్ చేస్తే మనకేం తెలుస్తుంది, p అంటే ఏంటి, q అంటే ఏంటో మనం ఈ రెండింటిని కంపేర్ చేయడం ద్వారా తెలుస్తుంది అన్నమాట. సో ఇక్కడ p అంటే ఏంటి, ఇక్కడ cosecant 2x. అదేవిధంగా q అంటే ఏంటి, 1/2 అంటే secant స్క్వేర్ x/2 అని తెలుస్తుంది. సో మనకి ఈ ఫార్మేట్ అనేది వచ్చాక pq తెలిసాక ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఈ పవర్ ఆఫ్ ఇంటిగ్రల్ pdx. మరి p అంటే ఏంటి, మైనస్ cosecant 2x, అవునా. సో మైనస్ cosecant 2x dx. సో ఇది ఏంటి, ఇంటిగ్రల్ ఫార్ములా అన్నమాట. సో ఇంటిగ్రల్ cosecant 2x అంటే ఏంటి, ఇంటిగ్రల్ cosecant 2x అంటే log cosecant 2x మైనస్ cot 2x బై 2. ఓకేనా, log cosecant 2x మైనస్ cot 2x బై 2. ఈ మైనస్ అనేది ఆల్రెడీ మనకి ఈ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకుంటాం. సో ఏంటి, ఆ బై 2 అనేది మైనస్ 1/2గా రాసుకున్నాం అంతే. ఇక్కడ ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ ఎప్పుడు కూడా -1/2 లేదా -1 కానీ ముందునుంటే ఏదైతే లాకి ముందు ఉంటుందో దాన్ని మనం పవర్లో రాసుకోవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ -1/2 అనేది ముందునుంది కాబట్టి దీన్ని ఏం చేశానంటే పవర్లో రాసుకున్నాను. ఇప్పుడు ఏమైంది, log cosecant 2x మైనస్ cot 2x పవర్ -1/2గా అయింది.
ఎక్స్పోనెన్షియల్కి లాగ్కి క్యాన్సిల్ అయిపోద్ది. ఎలా అయితే ఇంటిగ్రేషన్కి డెరివేషన్కి క్యాన్సిల్ అయిపోద్దో అదేవిధంగా ఎక్స్పోనెన్షియల్కి లాగ్కి కూడా క్యాన్సిల్ అయిపోద్ది. ఇప్పుడు ఏం మిగులుతుంది మనకి? లాగ్ కొసెకెంట్ 2x మైనస్ కాట్ 2x పవర్ ఆఫ్ మైనస్ 1/2 అనేది మిగులుతుంది. మరి ఇక్కడ ఉన్న x పవర్ ఆఫ్ మైనస్ 1/2 అనుకుంటే ఇక్కడ ఎలా రాసుకోవచ్చు? నార్మల్గా x పవర్ ఆఫ్ 1/2 అంటే ఎలా రాసుకోవచ్చు అంటే √x రాసుకోవచ్చు. కానీ ఇక్కడేం అడుగుతున్నారు? x పవర్ ఆఫ్ మైనస్ 1/2 అంటున్నారు. మరి మైనస్ 1/2 అంటే ఏంటంటే 1/√x అని అర్థం. నార్మల్గా 1/2 అయితే √x, అదే మైనస్ 1/2 అయితే 1/√x అని అవుతుంది. ఇక్కడ కూడా ఏంటి? మైనస్ 1/2 ఉంది కాబట్టి 1/√x. మరి x అంటే ఇక్కడ ఏమనుకున్నాం? కొసెకెంట్ 2x మైనస్ కాట్ 2x అని అనుకున్నాం. ఓకేనా? ఆ ఫార్మాట్లోకి వస్తుంది. ఇక్కడ కొసెకెంట్ 2x మైనస్ కాట్ 2x అంటే మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటి? కొసెకెంట్ 2x మైనస్ కాట్ 2x ఈక్వల్ టు tan x. సో ఈ రెండింటి ప్లేస్లో మనం ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేస్తామంటే tan x అని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 1/√tan x అంటే ఏంటి? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఏంటని చెప్పుకున్నాం? y ఇంటూ if ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ if dx ప్లస్ c. మరి ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అంటే ఏమని వచ్చింది మనకి? 1/√tan x. అదేవిధంగా q అంటే ఏంటి మనకి? సీకెంట్ స్క్వేర్ x/2. ఆ 1/2 అనేదాన్ని ముందు రాసుకున్నాం. ఇక్కడ 1/√tan x dx ప్లస్ c. ఇక్కడ మనం ఏమనుకుంటామంటే u అంటే tan x. లెట్ ఈ tan x అనేది ఏంటి? u అని అనుకుంటున్నాం. అప్పుడు du ఏమవుతుంది? tan xకి డెరివేటివ్ ఏంటి? సీకెంట్ స్క్వేర్ x dx. ఓకేనా? సో duకి ఏంటి? సీకెంట్ స్క్వేర్ x dx. ఒకవేళ dx కావాలంటే ఇది ఏమవుతుంది? ఈ సీకెంట్ స్క్వేర్ x అనేది ఇక్కడ మల్టిప్లై అవుతుంది. ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే ఏమవుతుంది? డివైడ్ అవుతుంది అన్నమాట. అంటే du బై సీకెంట్ స్క్వేర్ x. అంటే u అంటే tan x అయితే du అంటే సీకెంట్ స్క్వేర్ x dx అవుతుంది. మరి మనకి dx కావాలంటే du బై సీకెంట్ స్క్వేర్ x. సో ఈ ఫార్ములాస్ అన్నీ తీసుకొని వెళ్ళి ఈ ప్లేస్లోన ఇక్కడ ఎక్కడైతే 1/2 ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ x బై √tan x dx ప్లస్ c ఉందో ఈ ప్లేస్లోన ఈ వీటన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫస్ట్గా tan x అంటే ఏంటి మనకి? u. కాబట్టి ఈ √tan x ప్లేస్లో √u అని రాస్తాం. అదేవిధంగా dx అంటే ఏమని రాసుకున్నాం? dx అంటే du బై సీకెంట్ స్క్వేర్ x. సో dx ప్లేస్లో du బై సీకెంట్ స్క్వేర్ x అని రాస్తామన్నమాట. సో సీకెంట్ స్క్వేర్ x బై √u ఇంటూ du బై సీకెంట్ స్క్వేర్ x ప్లస్ c. ఇక్కడ ఉన్న ఈ సీకెంట్ స్క్వేర్ x, ఇక్కడ ఉన్న ఈ సీకెంట్ స్క్వేర్ x ఏమవుతాయి? క్యాన్సిల్ అయిపోతే మనకి ఇంకా ఏం మిగులుతుంది? du బై √u ప్లస్ c అనేది మిగులుతుంది. ఇక్కడ మరి ఇది ఏ ఫార్మాట్లో ఉంది? 1/√u ఫార్మాట్లో ఉంది. 1/√u du అంతే కదా? సో du బై √u. సో నేను √u అంటే ఎలా రాసుకోవచ్చు అని చెప్పాను? నార్మల్గా ఇక్కడ x పవర్ ఆఫ్ 1/2 అంటే ఎలా రాసుకోవచ్చు అని చెప్పాను? √x అని రాసుకోవచ్చు అని చెప్పాను. మరి √xని ఎలా రాసుకోవచ్చు? x పవర్ ఆఫ్ 1/2గా రాసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ √u అంటే u పవర్ ఆఫ్ 1/2. ఓకేనా? సో u పవర్ ఆఫ్ 1/2. మరి u పవర్ ఆఫ్ 1/2. సో 1/u పవర్ ఆఫ్ 1/2 అని ఉంటే ఎలా రాసుకోవచ్చు అంటే ఏంటిది? ఎలా ఉంది? 1/√u ఫార్మాట్లో ఉంది. సో 1/√u ఫార్మాట్ ఉంది అంటే దాని అర్థం ఏంటి? x పవర్ ఆఫ్ మైనస్ 1/2 అంటే u పవర్ ఆఫ్ మైనస్ 1/2. ఓకేనా? సో దాని ప్రకారంగా ఇక్కడ u పవర్ ఆఫ్ మైనస్ 1/2గా రాసుకుంటాం. ఇక్కడ ఏంటి? 1/√u ఫార్మాట్లో ఉంది కాబట్టి u పవర్ ఆఫ్ మైనస్ 1/2 duగా రాసుకున్నాము. మరి ఇంటిగ్రల్ u పవర్ ఆఫ్ మైనస్ 1/2 ఫార్ములా ఏంటి ఇక్కడ? సో u పవర్ ఆఫ్ 1/2 బై 1/2 ఈక్వల్ టు, సో ఇది ఎలా రాసుకోవచ్చు? 2 అనేది రెసిప్రోకల్ అయితే 2 ఇంటూ u పవర్ ఆఫ్ 1/2గా రాసుకోవచ్చు. సో దీన్ని ఇదంతా ఫార్మాట్ అంటే ఇదేంటి? u పవర్ ఆఫ్ n అంటే u పవర్ ఆఫ్ n+1 బై n+1గా రాసుకోవచ్చు. మరి n అంటే ఏంటి? u పవర్ ఆఫ్ మైనస్ 1/2 ప్లస్ 1 బై మైనస్ 1/2 ప్లస్ 1గా రాసుకోవచ్చు. ఇక్కడ మనం ఎల్సిఎం చేసినట్లయితే u పవర్ ఆఫ్ 2 కదా అవుతుంది. మైనస్ 1 ప్లస్ 2 ఇంటూ 1 అంటే 2 బై 2 ప్లస్ మైనస్ 1 ప్లస్ 2 బై 2. సో మైనస్ 1 ప్లస్ 2 అంటే ఎంత అవుతుంది? u పవర్ ఆఫ్ 1/2 బై 1/2 కదా. సో అదే ఇక్కడ వచ్చింది u పవర్ ఆఫ్ 1/2 బై 1/2. దీన్ని మనం రెసిప్రోకల్ 1/2 అనేది రెసిప్రోకల్ చేసి 2 ఇంటూ u పవర్ ఆఫ్
1/2గా రాసుకున్నాం. ఓకే, సో ఇక్కడ అదే రాసుకున్నాం. ఇక్కడ ఆల్రెడీ 2 అనేది ఉంది, ఇక్కడ ఈ డివైడ్ చేస్తుంది, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. సో ఈ 2ని క్యాన్సిల్ అయిపోతే u⁻1/2 అనేది ఉంటుంది. నేను u⁻1/2 అంటే x⁻1/2ని ఎలా రాసుకోవచ్చు అని చెప్పాను, √xగా రాసుకోవచ్చు అని చెప్పాను. సో అదేవిధంగా ఇక్కడ √u అని రాసుకున్నాం ప్లస్ c. మరి u అంటే ఏంటి మనకి ఇక్కడ, సో u అంటే ఇక్కడ ఏమనుకున్నాం మనం, tan x అని అనుకున్నాం. సో ఆ tan xని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇక్కడ ఆల్రెడీ y × 1/√tan x ఈక్వల్ టు √tan x ప్లస్ c. ఇదేంటిది మనకి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మనం ఏదైనా కూడా వర్కింగ్ రూల్ ఇస్తే దాని ప్రకారం ఫాలో అవుతాం. ఫస్ట్ ఈ ఫార్మాట్లో రాసుకొని దాన్ని బట్టి పీక్యూల్ అనేది డిఫైన్ చేసుకొని ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కట్టి దాని ద్వారా జనరల్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.